ఎక్కడ నడుస్తున్నాయి రమణ బంధ నియోజకవర్గంలో? మీ వాళ్ళు పెట్టుకున్నారు షాపులు. నేనేమి ఆ రోజు బ్రాందీ షాపులు మేము చాలా పారదర్శకంగా ఈ రాష్ట్రంలో డ్రా సిస్టంలో తీసాం. మీకులాగా దుర్మార్గం మేము చేయలే. ఇవాళ రండి, మీరు ఎక్కడ నుండి షాప్ చూపించండి. బెల్ట్ షాపులు ఉంటాయి, మీరు నడిపించుకున్నారు బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా మీరు అమ్మారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. షాపుల్లో రానివ్వకుండా, అన్ని బ్రాండ్స్ రానివ్వకుండా చేసింది వాళ్ళు. దోచుకుని వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఎవరైనా సరే, అది ఎంతటి వాళ్ళైనా సరే మీరు చూపించండి. ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడెక్కడ ఎంత దోపిడీ జరిగిందో తెలుసు. ఇవాళ అవన్నీ కూడా విచారణలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకనే డిస్టరీస్ దగ్గర నుంచి వాళ్ళు చాలా హై క్లాస్లో చేశారు. అంటే ఎక్కడా కూడా దొరకకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు కదా, అట్లాగే చేయాలనుకున్నారు. ఇవాళ మొత్తం కూడా డిస్టరీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకున్నాం. కేసుకి ఎంత కలెక్ట్ చేశారో తీసుకున్నాం. ఎందుకు కొన్ని బ్రాండ్లే రాష్ట్రంలో అడ్డుపెట్టారు, కొన్ని బ్రాండ్లు ఎందుకు అందుబాటులో లేకుండా చేశారు? ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. మల్టీనేషనల్